శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 26 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది, ధనిష్ఠా నక్షత్రం ఉంది. బుధవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల యొక్క సహకారం వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు, కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాల్లో కూడా స్నేహితులు బాగా అనుకూలంగా ఉండి మీకు కావలసినటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ కొనాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా డాక్యుమెంట్లు 1కి 10 సార్లు చెక్ చేసుకొని చెయ్యండి. రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి కొత్తగా వాహనాలు కొనుక్కోవచ్చు. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి ధనిష్ఠా నక్షత్రం మంచిది. అలాగే అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించటము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం ధనిష్ఠా నక్షత్రం ఉన్నప్పటికీ కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి మాత్రం అనుకూలత చాలా అద్భుతంగా ఉంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. మీకు ఎవరైనా ఒక స్పెషల్ పవర్ ఇస్తానంటే, మీరు పనిచేసే చోట మీకు బ్రహ్మాండమైన పొజిషన్ ఇస్తానంటే అది తీసుకోవటానికి ధనిష్ఠా నక్షత్రం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతే కుటుంబ సభ్యులందరూ కూడా సామరస్యంగా ఒకే మాట మీద నిలబడటం వల్ల అద్భుతమైన ఆనందం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో చక్కటి సానుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య చింతన అనేది ఉంటుంది. ఏదో ఒక విధంగా ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా మిథున రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు మనోచాంచల్యం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. అంటే మనసు అనేది చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి, లేకపోతే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాహనం పోవటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి బండి కానీ కారు కానీ వీటి జాగ్రత్త విషయంలో కొంచెం ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం సింహరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ వైరాలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ సభ్యులతో లేనిపోని విషయాలకి, చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు
జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పులు అవ్వకుండా కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషాలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. దృష్టి దోషాలు తగలకుండా వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, వీటిలో ఏదైనా పెట్టుకొని కూడా వెళ్ళండి. ఎదుటి వాళ్ళ ఏడుపు ఈరోజు ఎక్కువగా మీ మీద పడుతూ ఉంటుంది. కనుదిష్టి ఎక్కువ ఉంటుంది. శత్రువులు విపరీతంగా ఉంటారు కాబట్టి ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఈరోజు మకర రాశి వాళ్ళు తీసుకోవటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువుల భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈరోజు వాహన భయం కనిపిస్తోంది. అంటే బండి కానీ కారు కానీ పోగొట్టుకునే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది కాబట్టి వాహనాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండండి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి ఈరోజు జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భాతృవృద్ధి ఏర్పడుతుంది. అంటే సోదరుల పరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. సోదరుల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు బ్రహ్మాండంగా యోగిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ పనిని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా బుధవారం కాబట్టి బుంబుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. బుంబుధాయ నమః. దీంతోపాటు ఓం గం నమః ఈ మంత్రం కూడా 21 సార్లు చదువుకోవాలి. బుంబుధాయ నమః, ఓం గం నమః. ఈ మంత్రాలు రెండు కూడా ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే నూతన కట్టుబడులు అంటే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. అలాగే రైటింగ్కి సంబంధించిన ఏ పనులకైనా బుధహోర చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకి బుధహోర చాలా మంచిది. అలాగే రాయబారాలు నడపడానికి కూడా బుధహోర చాలా మంచిది. అంతేకాకుండా బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ఈ 2 వ్యాపారాలు ప్రారంభించి ఉత్తమ స్థాయికి ఎదగటానికి కూడా బుధహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వాళ్ళు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.